నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాడిని తెచ్చుకున్న తెలంగాణ 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపేశారు. 11 ఏళ్లు గడిచినా ఆ 7 గ్రామాల ప్రజలు ఇప్పటికీ తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అధికారం పోగానే మళ్లీ 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతుంది. ఇక ఇప్పుడు మరో 14 గ్రామాలను లాక్కునేందుకు మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ పావులు కదుపుతోంది. తెలంగాణలోని రజూరా, జివాటి తాలూకాల్లో ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రామాలు దీర్ఘకాలంగా సరిహద్దు వివాదంలో ఉన్నాయి. ఈ నిర్ణయం ఈ సమస్యను పరిష్కరించడంలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ 14 గ్రామాల ప్రజలు తమను ఎప్పటి నుంచో మహారాష్ట్రలో విలీనం చేయాలని కోరుతున్నారట. జమాబందీ రికార్డుల ప్రకారం ఈ గ్రామాలు మహారాష్ట్ర భూభాగంలోనే ఉన్నట్లు చూపుతున్నాయని మహారాష్ట్ర మంత్రి బవన్కులే తెలిపారు. ఈ గ్రామాలు ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర 2 రాష్ట్రాల ఓటరు జాబితాలో ఉన్నాయి. దీనివల్ల గ్రామస్తులు 2 రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ గ్రామాలు 1956 నుంచి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 80 చదరపు కిలోమీటర్ల వివాదాస్పద భూభాగంలో ఉన్నాయి. ఈ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కానీ గ్రామస్తులు 2 రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందుతూ 2 రాష్ట్రాల గుర్తింపును కలిగి ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విలీన నిర్ణయాన్ని సమర్థించారు. ఇది దీర్ఘకాల సమస్యకు పరిష్కారం కాగలదని భావిస్తున్నారు. ఈ విలీనం వారి అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను పరిష్కరించి భూమి హక్కులను స్థిరీకరించడంతో పాటు రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నామని మా గ్రామాలను లాక్కుంటారా, ఏమిటి అరాచకమని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు, బినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, యశ్వరావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలాలను ఏపీలో పట్టుబట్టి విలీనం చేయించారు చంద్రబాబు. ఈ మండలాల విలీనాన్ని అక్కడి ప్రజలు, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ మండలాలను ఏపీలో కలిపేసింది. విలీన మండలాల్లోని 7 గ్రామాలను తిరిగి తెలంగాణకి ఇవ్వాలని ఈ మధ్యనే కవిత డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ డిమాండ్ వచ్చింది. ఏపీకి 7 మండలాలను కోల్పోయిన తెలంగాణ ఇప్పుడు మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న 14 గ్రామాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ప్రాజెక్టు ముంపునకు సంబంధించిన సమస్య కాదు. ప్రజల కోరిక మేరకే మహారాష్ట్రలో విలీనం చేస్తుంది ప్రభుత్వం. ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందన్న మహారాష్ట్ర మంత్రి ఈ గ్రామస్తుల డిమాండ్లను తాము పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల వారికి రోజువారీ అవసరాలకు విద్య, వైద్యం వంటి వాటికి మహారాష్ట్రలోని పట్టణాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. విలీనం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు ఆశిస్తున్నారు.